తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు. ఇక్కడ చూడండి, నెంబర్ ప్లేట్కు అంటే లేటెస్ట్ టెక్నాలజీ వాడుతుంటారు. నెంబర్ ప్లేట్ కనిపించకుండా ఒకరు మాస్క్ వేస్తారు, ఒకరేమో సగం ఉంచుతారు, ఒకరేమో ఆ నెంబర్ కనిపించకుండా గీతలు గీస్తారు. ఇటువంటివి చేస్తే జాగ్రత్త. ఇక నుంచి నెంబర్ ప్లేట్ కనిపించకపోతే 420 కేసు పెడతారంట. కథం ఇక చూడండి. కాబట్టి జాగ్రత్త. ఐపీసీ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నటువంటి పోలీసులు, వాహనానికి నెంబర్ ప్లేట్లు లేకుండా వాటిని ట్రాఫిక్ పోలీసులు చలాన్ లేకుండా ఎవరైతే ఇట్లా చేస్తారో ఇక నుంచి ఐపీసీ 420 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారట హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఇప్పటి వరకు 85 మంది వాహనదారులకు 420 కింద కేసు నమోదు చేసిరట. 35 ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేసిరట. కాబట్టి జాగ్రత్త. దాంతోపాటు మైనర్లకు వెహికల్స్ ఇచ్చేటువంటి వాళ్ళ మీద ఎంవీ యాక్ట్ 177/180 కింద కూడా కేసులు నమోదు చేస్తారట. దీని కింద ఒకవేళ నేరం రుజువైతే 5,000 జరిమానా ఉంటుందంట, 3 నెలల జైలు శిక్ష కూడా ఉంటుందంట. కాబట్టి జాగ్రత్త. ముఖ్యంగా మైనర్లకు ఎవరైతే వెహికల్స్ ఇస్తారో పేరెంట్స్ కానీ బంధువులు కానీ జాగ్రత్త. మీకు ఏదో ఉత్సాహం ఉండొచ్చు, మావాడు చిన్న ఏజ్లోనే బైక్ నడిపిండు, కార్ నడిపిండు అని ఉత్సాహం ఉండొచ్చు, కానీ మనకి అంత మెచ్యూర్ ఉండదు, మైండ్ మెచ్యూర్ ఉండదు. వాడు ఆ వెహికల్ మీద కంట్రోల్ కూడా ఉండదు. అది ఏమైనా యాక్సిడెంట్లు వేస్తే మీ మీదకే వస్తుంది, వాని భవిష్యత్ ఖరాబు, మీ భవిష్యత్ ఖరాబు. కాబట్టి అటువంటి పని చేయకండి. 18 ఇయర్స్ తర్వాతనే వెహికల్ ఇవ్వండి. అప్పటి వరకు వాళ్ళు వెహికల్ నడపకపోతే వచ్చే బాధ ఏం లేదు. అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఓకే, మీ గ్రేట్నెస్ ఉంటే చదువులో చూపించండి, స్పోర్ట్స్లో చూపించండి, మావాడు గొప్పవాడు అని చెప్పుకోండి. కానీ ఇట్లా వెహికల్ నేర్పించి తోపులమని ఫీల్ కాకండి, తర్వాత మీరే బాధపడతారు. కాబట్టి జాగ్రత్త. ఓకే, డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తే చేయండి, ఏదో గల్లీలలో తిప్పుకొని ఇంట్లో తీసుకొచ్చి పెట్టమన్నారు. కానీ అనవసరంగా మెయిన్ రోడ్లకు పోయి అటు ఇటు పోతే మీరే ఇబ్బంది పడతారు. కాబట్టి జాగ్రత్త. దాంతోపాటు ఇక్కడ చూసినాం కదా, ఎవరైతే ఇందాక చెప్పుకున్నట్టు మాస్కులు వేయడము, కలర్ వేయడము, నెంబర్ ప్లేట్ కనిపించకుండా ఎవరైనా చేస్తారో వాళ్ళ మీద 420 కేసు పెడతారట. కాబట్టి జాగ్రత్త. హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళైతే చాలా కఠినంగా ఈ చట్టాన్ని అమలు చేయబోతున్నారట. కాబట్టి ముందస్తు వార్నింగ్, జాగ్రత్తగా ఉండండి.